మనోళ్లే మొనగాళ్ళు. ఎస్, తెలుగు వాళ్ళు గేమ్ చేంజర్స్ అవుతున్నారు. చెస్ నుండి క్రికెట్ వరకు ప్రతి ఆటలోనూ అదరగొడుతున్నారు. స్వదేశంలోనే కాదు, విదేశాల్లో కూడా ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నారు. దేశం గర్వపడేలా అద్భుత విజయాలతో న్యూ ఇయర్ కి వెల్కమ్ చెప్తున్నారు. అదరగొట్టిన హంపి, మెల్బోర్న్ లో మెరిసిన నితీష్, ప్రపంచాన్ని ఫిదా చేసిన గుకేష్. తెలుగు వాళ్ళు అదరగొడుతున్నారు. ప్రపంచ వేదికపై సత్తా చాటుతున్నారు. లేటెస్ట్ గా న్యూయార్క్ లో జరిగిన బ్లిట్జ్ చెస్ ఛాంపియన్షిప్ మహిళల విభాగంలో తిరుగులేని విజయాన్ని అందుకుంది తెలుగు తేజం కోనేరు హంపి. 11వ రౌండ్ లో ఇండోనేషియాకు చెందిన ఇరిన్ కరిష్మాను ఓడించి విజేతగా నిలిచారు హంపి. అద్భుత విజయంతో కొత్త సంవత్సరానికి గ్రాండ్ వెల్కమ్ పలికారు. కోనేరు హంపికి సినీ రాజకీయ ప్రముఖుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. హంపి విజయం దేశానికే గర్వకారణమంటూ ఎక్స్ లో శుభాకాంక్షలు తెలిపారు ఏపీ సీఎం చంద్రబాబు. 2024 భారతదేశ చెస్ క్రీడాకారులకు మర్చిపోలేని సంవత్సరం అన్నారు. ఇటు వైసీపీ అధినేత జగన్ కూడా హంపిపై ప్రశంసల వర్షం కురిపించారు. అసాధారణమైన పట్టుదల, సంకల్పం, నైపుణ్యం హంపి సొంతమని, మరిన్ని విజయాలు సాధించి భావితరాలకు స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షించారు. ఇటు మెల్బోర్న్ టెస్ట్ లో మెరిశాడు మరో తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 4వ టెస్ట్ లో అదరగొట్టాడు ఆయన. కష్టకాలంలో ఉన్న టీమిండియాను ఆదుకోవడమే కాదు, ఆస్ట్రేలియా బౌలర్లకు చుక్కలు చూపిస్తూ సెంచరీ కొట్టేశాడు. దీంతో నితీష్ ఆట తీరుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆస్ట్రేలియా గడ్డపై తెలుగువాడి సత్తా చూపించాడంటూ నితీష్ ను కొనియాడుతున్నారు. నితీష్ ఆటకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఫిదా అయ్యారు. భారత్ లో ఏ భాగం నుంచి వచ్చారన్నది ముఖ్యం కాదు, భారత్ కోసం ఏం చేశామన్నదే ముఖ్యమంటూ ట్వీట్ చేశారు. నితీష్ కుమార్ మరిన్ని ప్రపంచ స్థాయి రికార్డులను నెలకొల్పాలని ఆకాంక్షించారు పవన్. మొన్నటికి మొన్న యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతూ నునూగు మీసాల తెలుగు కుర్రాడు ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ గెలుచుకున్నాడు. భారత కీర్తి పతాకాన్ని విదేశీ గడ్డపై ఎగరవేశాడు యంగ్ చెస్ ఛాంపియన్ గుకేష్. చెస్ యోధుడు విశ్వనాథ్ ఆనంద్ తర్వాత ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ గెలిచిన 2వ భారతీయుడు గుకేష్ రికార్డుకెక్కాడు. అది కూడా కేవలం 18 ఏళ్ల వయసులోనే. అంతేకాదు, ఇప్పటి వరకు వరల్డ్ చెస్ ఛాంపియన్ గా నిలిచిన అతి చిన్న వయస్కుడు కూడా గుకేషే. అయితే గుకేష్ తండ్రిది ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా. వృత్తిరీత్యా చెన్నైలో స్థిరపడింది తెలుగు ఫ్యామిలీ. మొత్తంగా ప్రపంచ వేదికపై తెలుగు వాళ్లు సత్తా చూపించడమే కాదు, అద్భుత విజయాలతో న్యూ ఇయర్ కి అదిరిపోయే వెల్కమ్ చెప్పారు.